హాయ్ వెల్కమ్ టు ఎంవీఆర్ లాజిక్స్. నిష్పత్తి అనుపాతం నుండి వన్ ఆఫ్ ద క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నామండి. a ఈక్వల్స్ టు 2/3 ఇంటూ బి, b ఈక్వల్స్ టు 5/7 ఇంటూ సి అయినా a:b:c విలువ అని ఇచ్చాడండి. సో ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇచ్చినటువంటి వాల్యూస్ రాసుకుందామండి. a ఈక్వల్స్ టు 2/3 ఇంటూ బి ఇచ్చాడు. ఇక్కడ బిని ఇటు తీసుకొస్తే మనకి ఏమవుతుందండి, a/b ఈక్వల్స్ టు 2/3 అవుతుంది. ఇక్కడ a/bని ఏ విధంగా రాయొచ్చు అని అంటే a:b గా రాసుకోవచ్చు. అదే మనకి ఇక్కడ 2/3ని ఏ విధంగా రాయొచ్చు అని అంటే 2:3 గా రాసుకోవచ్చు. సేమ్ ఇలాగే నెక్స్ట్ వాల్యూని కూడా రాద్దాం. b ఈక్వల్స్ టు 5/7 ఇంటూ సి ఇచ్చాడు. ఇదే వాల్యూను ఏ విధంగా రాయొచ్చు అని అంటే b/c ఈక్వల్స్ టు 5/7 గా రాయొచ్చు. ఇదే వాల్యూను ఏ విధంగా రాయొచ్చు అని అంటే b:c ఈక్వల్స్ టు 5:7 గా రాయొచ్చు. సో మనకి ఇక్కడ a:b వాల్యూ వచ్చింది, b:c వాల్యూ వచ్చింది. మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అని అంటే a:b:c యొక్క వాల్యూ కావాలి. సో మరి ఏం చేయాలి అని అంటే ఇచ్చినటువంటి వాల్యూస్ రాసుకుందామండి. a:b యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు అని అంటే 2:3 ఇచ్చాడు. అలాగే b:c యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు అని అంటే మనకి 5:7 ఇచ్చాడు. సో మనకి రావాల్సింది ఏంటి అని అంటే a:b:c యొక్క వాల్యూ రావాలి. సో మరి ఇక్కడ b లెటర్ ఏదైతే ఉందో bని ఈక్వల్ చేయడమే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సో మరి ఇక్కడ bని ఈక్వల్ చేయాలి అని అంటే 3, 5 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది అని అంటే 15 అవుతుంది. కాబట్టి మరి ఇక్కడ ఏదైతే bని ఈక్వల్ చేయాలి అని అంటే ఇక్కడ దేంతో మల్టిప్లై చేస్తే ఇక్కడ 15 అవుతుంది అని అంటే ఇంటూ 5తో చేయాలి. అలాగే ఇక్కడ కూడా 5ని దేంతో మల్టిప్లై చేస్తే 15 అవుతుంది అని అంటే ఇంటూ 3తో మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ 15 అవుతుంది. సో ఇక్కడ చూద్దామండి. 5 ఇంటూ 2 ఎంత అవుతుంది అని అంటే 10. ఇక్కడ 3 ఇంటూ 5 15. ఇక్కడ 3 ఇంటూ 5 ఎంత అవుతుంది అని అంటే 15. అలాగే 3 ఇంటూ 7 ఎంత అవుతుంది అని అంటే మనకి 21. సో ఏ యొక్క వాల్యూ వచ్చింది, ఏ యొక్క వాల్యూ ఎంత అని అంటే 10. అలాగే బి యొక్క వాల్యూ ఎంత అని అంటే 15. అలాగే సి యొక్క వాల్యూ ఎంత అంటే 21. సో a:b:c యొక్క వాల్యూ ఎంత అని అంటే 10:15:21. సో మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.